హౌస్లో మామూలు కొట్లాటలు కాదండి, గొడవలు, కొట్లాటలు, అరుపులు, ఏడుపులు చాలా జరిగాయి. ఎందుకంటే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నామినేషన్స్ ప్రాసెస్ రెండు విధాలుగా స్టార్ట్ అయింది. వీటి గురించి మాట్లాడుకోబోయే ముందు వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ కుమార్ నిల్లా. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో మనం నామినేషన్స్ ప్రాసెస్ గురించి అనేది మాట్లాడుకుందామండి. ఆల్రెడీ నిన్ననే నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది షూట్. ఈరోజు మనం లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా వచ్చేసి ఈరోజు నామినేషన్స్ రెండు విధాలుగా చేశాడు బిగ్ బాస్. ఫస్ట్ అందరినీ సీక్రెట్ నామినేషన్స్ అయితే చేయమంటాడు. అందరినీ గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక సీక్రెట్ బాక్స్లో లెటర్ పైన వాళ్ళ నేమ్ రాసి తగిన కారణాలు చెప్పి బాక్స్లో ఆ నేమ్ అయితే వేయమంటారు. అలాగే వాళ్ళు ఫస్ట్గా వెళ్ళి ఎవరెవరి పేరు రాస్తారంటే ఇమాన్యుయల్ వెళ్ళి డిమాన్ పేరు రాస్తాడు, డిమాన్ గురించి చెప్పి. కళ్యాణ్ వెళ్ళి సుమన్ శెట్టి పేరు రాస్తాడు. రీజన్స్ ఏమంటే అన్న అసలు ఏం పాయింట్ చెప్తాడో తెలీదు, ఎవరు రేస్లో పోటీ అనే వాళ్ళు తీయాలంటే నన్ను తీసేశాడు, ఆయన పాయింట్స్ ఏముంటాయో నాకు తెలీదు అని చెప్పి దాని గురించి చెప్పాడు. డిమాన్ కళ్యాణ్ని తీసేశాడు. కళ్యాణ్ రీజన్ కూడా సేమ్ ఇంతే, కంటెస్టెంట్స్ గురించి. అండ్ దివ్య భరణిని తీసేసింది, అంటే తనకు తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకోలేడు అని చెప్పేసి. భరణి వచ్చి భరణి వచ్చి తనుజ పేరు తీసుకున్నాడు. ఎందుకంటే తనుజ అండ్ దివ్య వల్ల తను ఆట నలిగిపోతుంది, వాళ్ళు ఎవరు నా మాట వినట్లేదు, వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ సుమన్ వచ్చేసి సంజన పేరు రాశాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ఫైర్ ఉండబోతుంది. అలాగే మనకి ప్రోమోలో చూపించారు, ప్రోమోలో చూపించని పేరు తనుజ వచ్చి సీక్రెట్గా డెమాన్ పేరు నామినేట్ చేసింది. ఈ డెమాన్ పేరు నామినేట్ చేసినందుకు దీనివల్ల కూడా కొంచెం ఫైర్ ఉండబోతుంది హౌస్లో అయితే. నెక్స్ట్ మనం మెయిన్గా సెకండ్ రౌండ్ అని చెప్పాను కదా, సెకండ్ రౌండ్లో వచ్చేసి నామినేషన్స్ ప్రతి ఒక్కరిద్దరిని నామినేట్ చేయాలి. ఆ నామినేట్ చేసిన పేర్ల ఫోటో తీసుకువెళ్ళి తగలబెట్టాలి, అంటే కాలబెట్టాలి. అది వచ్చేసి ఫస్ట్ భరణి దివ్య అండ్ తనుజని చేస్తాడు. రీజన్స్ వచ్చేసి ఏముంటాయి, మ్యాక్సిమం ఇవే. దివ్య వల్ల తనుజ వల్ల భరణి గేమ్ పాడవుతుంది. భరణి గేమ్ ఎట్లా పాడవుతుంది అంటే వాళ్ళ ఆలోచిస్తూ వాళ్ళు ఇతను అర్థం చేసుకోకుండా నా గురించి ఆలోచించట్లేదు, నా గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి. తనుజ భరణి దగ్గరకు వచ్చినప్పుడు దివ్యకు నచ్చట్లేదు, దివ్య భరణి దగ్గరకు వచ్చినప్పుడు తనుజకు నచ్చట్లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఇతను నలిగిపోతున్నాడు. దీని గురించి మాట్లాడి ఈసారి ఫైర్ అయ్యి ఇద్దరికి స్ట్రాంగ్ గా చెప్తాడని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. నెక్స్ట్ తనుజ డెమాన్ అండ్ దివ్యాని చేస్తుంది. డెమాన్ని ఆ టాస్క్ ఏదైతే ఉందో మొన్న లాస్ట్ వీక్ అయింది కదా క్యాప్టెన్సీ టాస్క్, అప్పుడు అరిచాడు, దాని గురించి ఉంటుంది. అలాగే వాళ్ళు ముందు మాట్లాడుకున్న దాని గురించి ఉంటుంది. అలా దివ్యాకి సేమ్ చెప్పాను కదా, అరుచుకోవడమే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. లాస్ట్ వీక్ వీళ్ళిద్దరు అరుచుకున్న దాని మీద నామినేషన్ వేస్తారు. నిన్న క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా క్యాప్టెన్ చెప్పి ఉంటే అతను వెళ్ళేవాడు కాదు, క్యాప్టెన్ చెప్పడం వల్ల వెళ్ళాడు. అందుకే సుమన్ అన్నకి క్యాప్టెన్ రాలేదని చెప్పేసి దాని మీద కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్ యూ క్రేజీ అనగానే మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి మాట్లాడుకుంటారు కదా, క్రేజీ గీజీ అని ఎవరు అంటున్నావు అని చెప్పేసి దాని గురించి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ తనుజ అండ్ డెమాన్ అయితే చేస్తాడు. అంటే ఇమాన్యుయల్ ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, చిన్నగా చెప్తుంటాడు రీజన్స్. అంటే తనుజ లాస్ట్ టైం క్యాప్టెన్సీ టాస్క్లో దాన్ని చెప్పే అవకాశం ఉంది, అండ్ అలాగే ఈ వీక్ అంత పర్ఫార్మెన్స్ లేదని చెప్పే విధానం ఉంది. డెమాన్ కూడా అంతే. ఆ డెమాన్కి ఏం రీజన్ చెప్తాడంటే తను చాలా జల్దీ గివప్ ఇచ్చేస్తుండు, అతను ఆడే గేమ్లో వేరే వాళ్ళ కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఇచ్చేస్తుండు. అదే లాస్ట్ టైం మనకి క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు రీతు కోసం తనంతలో తను డ్రాగన్ కేర్ లాగా వెళ్ళిపోతాడు కదా, దాని గురించి చెప్పే అవకాశం ఉంది. నెక్స్ట్ సుమన్ అన్న సంజన అండ్ తనుజ పేరు చెప్తాడు. ఈయన రీజన్స్ ఎప్పుడు డొల్లా ఉంటాయి, నార్మల్గా ఏదో చెప్పేస్తుంటాడు. తనుజకైతే సంజన ఆల్రెడీ చెప్పేసిన, తనుజకైతే చెప్తాం కదా ఏంది ఆయన మంచిగా ఆడాడు కానీ తనుజ ఆడనియలేదు, తనుజ వల్ల క్యాప్టెన్ కాలేదని చెప్పి ఇదే చెప్తాడు, పక్కా అదే చెప్తాడు. అంటే నువ్వు ఫెయిల్ అయ్యావు సంచాలకుగా, నువ్వు ఫెయిల్ అయినందుకు నేను క్యాప్టెన్ అయ్యేవాడిని, క్యాప్టెన్ అవ్వలేకపోయినా అని చెప్పేసి ఆ టాపిక్ చెప్తాడు. నెక్స్ట్ దివ్య వచ్చేసి భరణిని తనుజనే చేస్తుంది. తనుజ ఆర్గ్యుమెంట్స్ కొన్ని అయిన దాని గురించి చెప్తుంది, భరణి గేమ్స్ అక్కడ ఆడతలేడు అనే దాని గురించి చెప్తుంది. సంజన వచ్చేసి తనుజ అండ్ భరణి పేరు చెప్తుంది. తనుజ సరిగా సంచాలకుగా ఫెయిల్ అయిందని చెప్పేసి ఆ టాపిక్స్ గురించి చెప్తుంది. భరణి సరిగా ఆడతలేడు, ఇంకా కొంచెం ఫైర్ కావాలి, మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా నువ్వు కొంచెం తక్కువ ఉన్నావు, ఇంకా పెరగట్లేదు అని చెప్తున్నారు కదా, దాని గురించి అని చెప్తుంది. కళ్యాణ్ వచ్చి సుమన్ అన్న పేరు డెమాన్ పేరు చెప్తాడు. సేమ్ వీళ్ళిద్దరికి చాలా ఫైట్ అయితే అవుతుంది. డెమాన్కి సేమ్ టాపిక్స్, వాడు వీని పేరు చెప్పిండు, వీడు వాని పేరు చెప్పిండు అన్నట్టు మనం నార్మల్గా బయట కొట్లాడుతాం. అట్లా అతను
పవన్ కళ్యాణ్ ఎవరు ఉన్నారు, డిమాండ్ పవన్ ఉన్న పవన్ కళ్యాణ్ అట్లనే కొట్లాడవుతుంది. ఇద్దరు గురించి ఒకరు మాట్లాడుకుంటారు, ఫైర్ ఉంటుంది. సుమన్ కూడా అంతే, అరుచుకోవడం అంటారు, అయిపోతుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ పేరు చెప్తాడు. ఈడ ఇమాన్యుయల్కి డెమాన్కి కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది, గట్టిగా మాట్లాడుకుంటారు. కళ్యాణ్ అండ్ పవన్ కూడా సేమ్, ఆ టాపిక్ ఈ టాపిక్ ఏ ఉన్నాయి అవే మాట్లాడుకుంటారు, ఇవే అవుతాయి. కానీ దీంట్లో రీతుకి సంజనాకి ఫైర్ ఉంటుంది. అండ్ వీళ్ళ దాంట్లో మళ్ళీ మా భరణి విషయంలో కూడా కొంచెం గట్టిగా మాట్లాడు. దివ్యాని ఎవరు నామినేట్ చేస్తే దివ్య ఎవరితోనే ఉంటుంది, తనుజ మీద సేమ్ వీళ్ళవే అవుతాయి. ఈ టోటల్ నామినేషన్స్లో గట్టిగా ఉండేదంటే రీతు సంజన, వీళ్ళది గట్టిగా ఉంటుంది ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ తనుజ దివ్య సేమ్ అరుపులే ఉంటాయి, అరుపులు ఏడ్చుడు రెండు ఉంటాయి. భరణి నామినేట్ చేసినందుకు కూడా ఏడుపు ఉంటుంది మళ్ళీ దివ్యకి. నెక్స్ట్ అంతే జనరల్గా అంతే, ఎవరు అరవడం, కొట్లాడడం, ఏడవడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హాహా నవ్వుకుంటూ తిరగడం కామన్ అయిపోయింది వీళ్ళకి. నెక్స్ట్ ఇంకా ఈ వారం ఎక్కువ హైయెస్ట్ నామినేషన్స్ తనుజకు వచ్చినాయి. చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరి గేమ్ ఎట్లా మారబోతుందని. మాక్సిమం దివ్య సంజన రిజర్వ్లోనే ఉంటారు. కానీ ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి యాక్చువల్గా ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే సంజన దివ్య వెళ్ళిపోయే అవకాశం చాలా 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 ఎక్కువ ఉంది. కానీ చెప్పలేం, లాస్ట్ వరకు గేమ్ ఎట్లా ఫ్లిప్ అవుతుందని మనం చెప్పలేం. కాబట్టి ఈ వీక్ టికెట్ టు ఫినాలే కూడా ఉంది కాబట్టి అది ఎవరు గెలుస్తారో చూసి అప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తాను. ఈ నామినేషన్స్లో మీకు ఎవరి నామినేషన్స్ నచ్చినాయి, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. అంతవరకు ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.